హాయ్ ఫ్రెండ్స్, నిన్న సాయంత్రం కన్నప్ప సినిమా ట్రైలర్ అయితే రిలీజ్ అయింది కదా. నిజంగా ఆ ట్రైలర్ చూసిన తర్వాత, అవుట్పుట్ చూసిన తర్వాత నాకైతే చాలా అంటే చాలా సర్ప్రైజింగ్ అయితే అనిపించింది. అసలు ఎన్ని రోజులు వీళ్ళు ఇదంతా ఎక్కడ దాచారు అనిపించింది. ఎందుకంటే మీరు కన్నప్ప సినిమా గ్రాఫ్ కనుక మీరు చూసుకుంటే, టీజర్ 1 రిలీజ్ అయినప్పుడు అసలు ఈ సినిమాని ట్రోల్ చేయని యూట్యూబర్ లేడు. అలాగే ఆఫ్లైన్ లో కూడా మామూలుగా వేసుకోలేదన్నమాట ఈ సినిమా టీం ని. కానీ ఎప్పుడైతే టీజర్ 2 రిలీజ్ అయిందో, టీజర్ 1 తో పోల్చుకుంటే టీజర్ 2 కి అయితే ట్రోల్స్ అయితే తగ్గాయి. ఆ టీజర్ 2 లోనే మన ప్రభాస్ గారి లుక్ అయితే వాళ్ళైతే రివీల్ చేశారు, రుద్ర లుక్ ని. తీరా ఇప్పుడు ట్రైలర్ కట్ చూసిన తర్వాత నిజంగా ఈ సినిమా హిట్ అయితే ఒక 300 నుంచి 500 కోట్లు వస్తాయేమో, అంత బాగా తీసారేమో అనిపించింది అనమాట. నిజంగా చాలా అంటే చాలా సర్ప్రైజింగ్ అయితే అనిపించింది ట్రైలర్. ఇంకా ఈ ట్రైలర్ లోనే కాదు, సినిమాకే వన్ ఆఫ్ ద మేజర్ 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 హైలైట్ ఏంటంటే మన ప్రభాస్ గారి రుద్ర రోల్ అన్నమాట. నిజంగా ఆయన అలా నడిచొస్తా ఉంటే రాజసం ఉట్టిపడినట్టయితే నాకైతే కనపడుతుంది. నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఆ రోల్ అయితే. ఇంకా పెద్దలందరికంటే నేనే పెద్దోన్నట్టు ప్రభాస్ గారు చెప్పిన డైలాగ్ కావచ్చు, ఆ డిక్షన్ కావచ్చు, ఇంకా ట్రైలర్ లాస్ట్ లో ప్రభాస్ గారితో ఒక షాట్ అయితే ఉందన్నమాట. అలా డివైన్ గా అలా ప్రశాంతంగా ఉండి శివలీల అని ఒక ఎక్స్ప్రెషన్ అయితే ఇచ్చాడు మన ప్రభాస్ గారు. నిజంగా చాలా అంటే చాలా ఎమోషనల్ గా అయితే అనిపించింది. ఇంకా ఈ సినిమాలో మన రుద్ర క్యారెక్టర్ అంటే మన ప్రభాస్ గారికి, మన తిన్నడు క్యారెక్టర్ అంటే మన మంచి విష్ణు గారి మధ్య ఉండే సీన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే హైలైట్ గా అయితే ఉండబోతున్నాయి అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ అవుట్ ఆఫ్ ద సిలబస్ ఏంటంటే మన ప్రభాస్ గారికి అలాగే మోహన్ బాబు గారి క్యారెక్టర్ కి మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ఖచ్చితంగా థియేటర్లో అయితే చాలా భారీ లెవెల్ అయితే పేలబోతున్నాయి. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఎందుకంటే ఈ విషయాన్ని మంచి విష్ణు గారు ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పాడు అనమాట. ప్రభాస్ గారి క్యారెక్టర్ కి అలాగే మోహన్ బాబు గారి క్యారెక్టర్ మధ్య ఉండే డైలాగ్ వారు ఏదైతే ఉందో అది సినిమాలో వన్ ఆఫ్ ద హైలైట్ గా ఉండబోతుందని ఆయన అయితే చెప్పాడు. ఇంకా దీని తర్వాత ఈ ట్రైలర్ లో నాకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నమాట. నిజంగా చాలా అంటే చాలా బాగా కొట్టారు. ఒక రకంగా చెప్పాలంటే ఇచ్చి పాడేశారనే చెప్పాలి. ఇంతగా మ్యూజిక్ డైరెక్టర్ పేరు ఏంటంటే స్టీఫెన్ డెవసీ అన్నమాట. ఏ క్యారెక్టర్ కి ఏ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పడాలో, ఏ సీన్ కి ఏ ఆర్ఆర్ పడాలో ఆ విధంగా అయితే ఆయన అయితే ఇచ్చాడు అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రభాస్ గారి క్యారెక్టర్ రుద్ర వచ్చినప్పుడు అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే దద్దరిల్లిపోయింది. అలాగే మిగతా ట్రైలర్ మొత్తం కూడా ఆయన అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా ఇచ్చాడు. ఇంక ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ చేస్తున్న మన మంచు విష్ణు గారి గురించి మాట్లాడుకుంటే ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఆయన చాలా ఇంప్రూవ్ అయ్యాడని నాకైతే అనిపించింది. అది డైలాగ్ డెలివరీలో కావచ్చు, ఎక్స్ప్రెషన్ ఇచ్చే విధానంలో కావచ్చు, ఆయన అయితే చాలా ఇంప్రూవ్ అయ్యాడని నాకైతే అనిపించింది. ఇంకా మెయిన్ గా ఫైట్ సీన్లు ఏవైతే ఉన్నాయో అవైతే నాకు చాలా బాగా నచ్చాయి. ట్రైలర్ లో ఒక షాట్ అయితే ఉందన్నమాట. మన మంచు విష్ణు గారు బాణం కొద్దిగా వెరైటీగా అయితే ఉంది కదా, బాణంగా వర్క్ చేస్తే అలాగే కత్తిలాగా కూడా రెండు వైపుల నుంచి కత్తిలాగా అయితే ఆ బాణం అయితే వర్క్ చేస్తే ఒక షాట్ అయితే ఉంది ఇలా నరికేది. ఆ షాట్ ఏదైతే ఉందో నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే ఇందాక మనం మాట్లాడుకున్నట్టే ప్రభాస్ గారు అలాగే మంచు విష్ణు గారి మధ్య సీన్స్ చాలా బాగా వచ్చాయని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. ఇంకా ఈ ట్రైలర్ లాస్ట్ 1 మినిట్ లో మోహన్ లాల్ గారి క్యారెక్టర్ అయితే వచ్చిందనమాట. అది కూడా నాకు సర్ప్రైజింగ్ అయితే అనిపించింది. అంటే ఆయన ఏకలవ్యుడి గురించి అయితే చెప్తా ఆయన అయితే మాట్లాడాడు. ఈ కన్నప్ప స్టోరీ ఎవరికన్నా మీకన్నా తెలిస్తే కింద కామెంట్ అయితే చేయండి. అసలు ఏకలవ్యుడికి కన్నప్పకి ఏంటి సంబంధం అని. ఇంకా హీరో హీరోయిన్ మధ్య బాహుబలి 1 సినిమాలో పచ్చ బొట్టేసిన సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా వర్కౌట్ అయినట్టయితే నాకైతే అనిపించింది. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఈ విధంగా కన్నప్ప ట్రైలర్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా షాక్ గురి చేసిందని చెప్పాలి. ఇంక ఈ ట్రైలర్ లో నాకు అనిపించిన నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే ఈ సినిమా స్టార్టింగ్ లోనే ఒక చిన్న పిల్లోడు అయితే డైలాగ్ అయితే చెప్పాడు కదా, ఆ యాక్సెంట్ ఏదైతే ఉందో అది అది సుప్రీం సినిమాలో బుడ్డోడు అయితే ఉంటాడు కదా, అమెరికాలో పెరిగి ఇండియాలోకి వచ్చి తెలుగు అయితే మాట్లాడతాడు. ఆ విధంగా అయితే నాకైతే అనిపించింది. ప్యూర్ తెలుగు లాగా అయితే నాకైతే అనిపించలేదు. అంటే తెలుగు యాక్సెంట్ లాగా అయితే నాకైతే అనిపించలేదు. ఖచ్చితంగా ఫారెన్ లో పెరిగి ఇక్కడికి వచ్చి తెలుగు మాట్లాడతారు కదా, ఆ యాక్సెంట్ లాగా అయితే నాకైతే అనిపించింది. మరి ట్రైలర్ వరకే ఎలా ఉంటుందా, రేపు పొద్దున్న సినిమాలో కూడా ఎలా ఉంటుందా అనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. అలాగే సూడుగా నటించిన అక్షయ్ కుమార్ గారి డబ్బింగ్ కూడా నాకైతే అంత ఎఫెక్టివ్ గా అయితే అనిపించలేదు. ఇంకా లాస్ట్ లో ఖచ్చితంగా న్యూజిలాండ్ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో అదైతే ఖచ్చితంగా తెలిసిపోతుంది. కవర్ చేయడానికి చాలా ట్రై చేశారు కానీ పర్లేదన్నమాట. అంతకు ముందు టీజర్లతో పోల్చుకుంటే ట్రైలర్ అయితే ఓకే. ఇంక ఈ విధంగా అందరినీ సర్ప్రైజ్ చేస్తూ కన్నప్ప ట్రైలర్ అయితే ఉందన్నమాట. ఇంకా స్టోరీ గురించి మన అందరికీ తెలిసిందే. కృష్ణమరాజు గారి కెరియర్ లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పాత్ బ్రేకింగ్ సినిమా కన్నప్ప సినిమా అన్నమాట.
ఇప్పుడు అదే స్టోరీని వీళ్ళైతే మళ్ళీ మోడర్న్ యుగంలో అయితే మనకైతే చూపించబోతున్నారు. మరి ఆ కన్నప్ప అప్పట్లో ఇండస్ట్రీ హిట్ అయితే అయింది. మరి ఈ కన్నప్ప ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తుందా లేదనేది మనం వెయిట్ చేసి అయితే చూడాలి. మరి ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్